చంపేద్దామని చూసిండు. ఇయ్యో ఇయ్యో చేతు అయింది. అయ్యా 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 చంపేసి. సర్పంచ్ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసి ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను జనాల మీదకెక్కించాడు. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సోమార్పేట సర్పంచ్గా కురుమా పాపయ్య విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన పటేల్ చెరువు మైసమ్మ గుడి వద్ద దావత్తు చేయడానికి తన తమ్ముడైన కురుమా పాపయ్యను పొలం వద్దనున్న ట్రాక్టర్ను తీసుకురమ్మని పంపించాడు. పొలం నుంచి కురుమా చిరంజీవి ట్రాక్టర్ను తీసుకొచ్చే క్రమంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన రాజు ఇంటి ముందు చాలా మంది జనం గుమిగూడారు. వారంతా ఓడిపోయిన రాజును ఓదార్చడానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న చిరంజీవి ఆ ట్రాక్టర్ను పాపం అక్కడే ఉన్న అమాయకపు ప్రజల మీదకెక్కించాడు. దీంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. గాయపడిన వారిని హైదరాబాద్కి తరలించారు. మిగతా 3గురిని ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న గంజి భారతి వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఓడిపోయిన బిట్టరాజు ఇంటి దగ్గర అందరూ వచ్చి పరామర్శిస్తుంటే ఆ పాపాయ వాళ్ళ తమ్ముడు సాయిబాబా వాళ్ళ చిన్న నాయన ట్రాక్టర్ తీసుకొచ్చి 3 పైనుంచి ఎక్కించిండు. 3 సీరియస్ గా ఉన్నారు. ఒకరు చేయి కట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పుడు గెలిచి 24 గంటలు కూడా కాలేదు. ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా ఉంటే మా సోమార్పేటూరులో బతకనిస్తారా బతకనియరా? మండల్ ప్రెసిడెంట్ ఉన్నానే ధీమతోని అందరినీ భయపెట్టి 3-4 రోజుల నుంచి కూడా అందరినీ భయపెట్టుకుంటా ఎమ్మెల్యే దగ్గర ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు మూకమ్మడిగా కురుమా పాపయ్య ఇంటిపైకి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. అనంతరం రామాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించిన సోమార్పేట గ్రామస్తులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి గొడవలు కాకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అతన్ని వెంటనే సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ అయింది సార్. వన్ రిజల్ట్ తెలిసిన వెంటనే మీరు ఎట్లా తిరుగుతారో చూస్తూ కొడుకులలో అన్నాడు. గంటలు కాకముందే ట్రాక్టర్ తెచ్చి ఇంటి దగ్గర బంకు మీద కూర్చున్న వాళ్ళను 4 ఆడలను గుద్దేసిండు సార్. ఇంటి మీదకి వచ్చి ట్రాక్టర్ తీసుకొని వచ్చి సార్ ఎట్లా సావు ఉంటే సాగు అంటుండు సార్. వాడు 5 సంవత్సరాలు వాడు ఎత్తేసాడు. వాడు ఒక మండల్ ప్రెసిడెంట్ సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళండి సార్. మేము ప్రాణాలను బుద్ధి ఇప్పుడు మాకు 5-6 గంటలు అవుతుంది సార్. 5-6 గంటల తర్వాత 6 గంటలు అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని స్పందించి ఇక్కడికి రావాలి కదా సార్. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తలేడు సార్? మా గ్రామానికి రక్షణ లేనేలేదు. మా 11 గంటలకు యాక్సిడెంట్ చేసిండు. ఇప్పటి వరకు వాణి చుట్టే సెక్యూరిటీ సార్. మండల్ ప్రెసిడెంట్ పదవి మండల్ ప్రెసిడెంట్ దోలుకొని ఎమ్మెల్యే గారు అండ చూసుకొని ఇక్కడ ఆయన ప్రెసిడెంట్కి ఇచ్చిన వారు మమ్మల్ని ప్రాణాలు తిన్న దాకా కూడా ఆయన ఎందుకు ఇక్కడ వస్తలేడు సార్? ప్రాణాల గుద్దిండు మాకు. ఆయన గుద్దిన తర్వాత కూడా మేము పొద్దున నుండి ఇక్కడ కూర్చుంటే హైదరాబాద్ నుండి 2 గంటలలో రావచ్చు కదా సార్. ఎందుకు రాకొచ్చండి సార్? మా ప్రాణాలు తినమని ఆయన ప్రెసిడెంట్ చేసిండా? ప్రాణాలు తినమని ఎంతమంది దెబ్బలు తగిలినాయమ్మా? పేర్లు చెప్పమ్మా. గంజి భారతి, బండమీది బాలమణి, పద్మ సత్యవ్వ, తోట శారద, గంజి చిన్న బాబుకు గంజి పృథ్వీ. అయితే ఇప్పుడు హైదరాబాద్ పంపించి ఎంతమందికి? హైదరాబాద్ ముగ్గురిని ముగ్గురు సీరియస్ ఉన్నారు సార్. హైదరాబాద్ పంపించారు. మా ప్రాణాలు తీసినా కానీ ఎమ్మెల్యే గారు దయచేసి ఇక్కడ రండి సార్. వాడిని 5 సంవత్సరాలు కూడా బయటగా రావద్దు సార్. చెయ్యాలి.
యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నాం. 100% మేము Down!